వెల్కమ్ టు Vasavi-Arts&Crafts యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వచ్చేసి మన వీడియో మోడల్ బ్లౌజ్. ఓకేనా ఫ్రెండ్స్? ఆదివారం నుండి ఆదివారం వరకు నేను పెట్టే ప్రతి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వారం రోజుల్లో నేను పెట్టే వీడియోస్ నుంచి ఒక వీడియోని సెలెక్ట్ చేసి ఆదివారం నాడు ఎవరో ఒకరికి విన్నర్కి గివ్ అవే అనేది ఇవ్వడం జరుగుతుంది. అందుకని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేసుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్, ఇటువంటి గివ్ అవేస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది లైనింగ్, ఇది పై క్లాత్. ఇది బాగా సిల్క్ అనమాట. అందుకని లైనింగ్ కట్ చేసుకుని ఇది దీని మీద పెట్టుకుని కొద్దిగా ఒక రంగులు ఎక్స్ట్రా ఉంచుకుని కట్ చేసుకోవాలి. మోడల్ చేయడానికి ఈ క్లాత్. లూజు 11.5, పొడవు 15. లూజు 11.5 ఉన్న వాళ్ళకి చంకదింపు 5.5 తీసుకోవాలి. షోల్డర్ 5.5, మెడవెడల్పు 25 తక్కువ 3 అంగుళాలు, మెడదింపు 10. ఇలా స్క్వేర్ షేప్ తీసుకుని ఒక అంగుళానికి మార్క్ చేసి చంక రౌండ్ ఇవ్వాలి. ఓకేనా? తర్వాత మెడ ఇక్కడ ఇలా ఉంపు తీసుకుని ఇలా అనేది ఇవ్వాలి. ఇది ఇప్పుడు దీని మీద పెట్టుకుని కట్ చేసుకోవాలి. ఇది కట్ చేసుకునేటప్పుడు కొద్దిగా ఎక్స్ట్రా తీసుకోవాలి, లేకపోతే జారిపోతుంది. కాబట్టి మనకి తగ్గిపోతుంది అనమాట. ఇలా జారిపోయే క్లాత్ ఇప్పుడు కూడా లైనింగ్ కన్నా కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి. మొత్తం ఇదంతా టచ్ చేసిన తర్వాత ఎక్కువ వచ్చింది కట్ చేసేసుకుందాము. ఓకే, మోడల్ స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఈ క్లాత్ లైనింగ్కి మొత్తం అంతా యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసిన తర్వాత తిరగేసుకొని ఇక్కడ నుండి మాత్రమే ఇలా పెంచుకుంటూ మెడ తిరగేయలేదు, నేను యాడ్ చేశాను. ఎందుకంటే గోటు వేసుకుందామని చెప్పేసి యాడ్ చేశాను.
ఇలా ఒక అంగుళం థ్రెడ్ని తీసుకుని తిరిగేసుకుని ముందు ఇలా మధ్యలో సెంటర్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా సెంటర్లో చిన్న ప్యాచ్ వేసుకోవాలి. వేసుకుంటే అందంగా ఉంటుంది. తర్వాత ఒక 2 అంగుళాల క్లాత్ తీసుకుని నడుముకు అనేది తిప్పుకోవాలి. ఓకేనా? మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.